నేను చాలా బాగున్నాను. ఊటీలో థర్డ్ డే రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది టికెట్ కౌంటర్. పార్కింగ్ ఫీజు, ఎంట్రన్స్ ఫీజు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. రోజ్ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాము. రోజెస్ ఏమేమి ఉన్నాయో, పువ్వులు ఏమున్నాయో అన్నీ చూద్దాం. ఇదేనండి రోజ్ గార్డెన్లోకి ఎంట్రన్స్. రోజ్ గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం పెట్టడానికి అయితే లాంగ్ వీడియో అవుతుందని కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టాను. చోట్ల ఒక్కొక్క పువ్వు మన అరచేంత ఉంది. పింకి బాగుంది. ఫ్లవర్స్ అయితే కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, కొన్ని వాడిపోయి ఉన్నాయి, కొన్ని చెట్లకైతే ఎక్కువగా లేవు. మార్నింగ్ టైము పువ్వుల మధ్యలో గార్డెన్లో అలా వాక్ చేస్తుంటే వెదర్ చాలా బాగుంది. వర్షం పడేలాగా కూడా ఉంది. కానీ చాలా పెద్దగా ఉన్నాయి కదా పువ్వులు. మన ఇంట్లో పెరగవు ఎందుకు ఇలాగా. ఇది భూమి మట్టి మూలంచి మన ఇంట్లో కుండీల్లో కదా. వైట్ రోజ్ బాగుంది చూడండి. ఇది ఓపెన్ అయ్యింది అనుకో, మన కమలం పువ్వు ఉంటుంది కదా. ఎంత బాగున్నాయో. ఎక్కువగా ఫ్లవర్స్ అయితే లేవు, ఉన్న ఫ్లవర్స్ని వీడియో తీసాము. కొన్ని చోట్ల ఎండిపోయినట్టు పువ్వు ఏముంది ఆ పువ్వు పేరు. ఇందాక ఆల్రెడీ చూసిన నేను. హ్యారీ పాటర్. అయ్యి మన ఇంట్లో నాటుకునే గులాబీ పూలే, కానీ రెక్కలు చూడ ఎంత బాగా వచ్చాయి. నెక్స్ట్ మేము కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ వెళ్తున్నామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్ళడానికి 3 to 4 hours పడుతుందంట. మేము బయలుదేరిన టైంలో ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్గా వర్షం పడడం మూలాన పైన కొండల్లో నుంచి జలపాతం ఎంత అందంగా ప్రవహిస్తుందో చూడండి. ఓకే. ఊటీలో ఆ వెదర్కి వర్షం పడడం మూలాన ఊటీ ఇంకా అందాన్ని దిద్దుకున్నట్టుగా కనిపిస్తుంది. వెదర్ చూడండి ఎంత బాగుందో. పైన చెట్లు కానీ, వాతావరణం కానీ, వెళ్ళే రూట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఈషా ఫౌండేషన్కి వచ్చేసామండి. ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా ఈషా ఫౌండేషనే. మధ్యలో ఆదియోగి స్టాచ్యూ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు 1992లో ఈషా ఫౌండేషన్ స్థాపించారంట అండి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ మొత్తం కార్ పార్కింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా క్యాంటీన్. మనకి ఇక్కడ లంచ్, టీ, కాఫీ, డ్రింక్, కోల్డ్ డ్రింక్, జ్యూసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయింది, అందుకే లంచ్ చేసేసాం డైరెక్ట్గా. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈషా ఫౌండేషన్ని 1992లో నిర్మించారట. ఈ చుట్టూ కనిపిస్తుంది మొత్తం ఈషా ఫౌండేషనే. ఇది మొత్తం 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారట. ఇక్కడ మనకి నందీశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు. నందిని మనం శివుడికి వాహనంగా ప్రతీకగా చూసుకుంటాం కదా, అలాగే శివుడికి నందీశ్వర స్వామి చాలా ఇష్టం కదా, అందుకని ఈ ఎద్దులు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. మనం ఏది పడితే అది ఈ ఎద్దులకి పెట్టకూడదు. ఈ పక్కనే అమ్ముతున్నారన్నమాట గడ్డి, వీటికి పెట్టే ధాన్యం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ పక్కనే అమ్ముతున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కొనుక్కొని ఎద్దులకి తినిపించచ్చు, ఫీడ్ చేయొచ్చు. ఆది యోగి అంటే మొదటి యోగి అని అర్థమట. మొదటి యోగి అంటే ఆ శివుడే కదా. ఆది యోగి స్టాచ్యూ నిర్మించడానికి 2.5 సంవత్సరాలు టైం పట్టిందట. ఆది యోగి 112 అడుగుల శిల్పరూపంలో మనకి దర్శనమిస్తారు. 112 అడుగులు అని ఎందుకు అంటే, యోగ శాస్త్రంలో మోక్షాన్ని పొందడానికి 112 మార్గాల్ని సూచించారట. అలాగే మానవ శరీరంలో 112 చక్రాలకి చిహ్నంగా ఈ ఆదియోగి స్టాచ్యూని నిర్మించారట.
అందుకనే ఆదియోగి స్టాచ్యూ 112 అడుగుల ఎత్తు ఉంటుందట. ఆదియోగి స్టాచ్యూ దగ్గర చిన్న టెంపుల్లో యోగేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ మనం స్వామిని దర్శించుకోవచ్చు. ఫోటోలు వీడియోలు నాట్ అలౌడ్, తీయనియరు. ఆదియోగి స్టాచ్యూ వెనక నుండి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ధ్యానలింగాన్ని, లింగభైరవి దేవిని దర్శించుకోవచ్చు. 1/2 కిలోమీటర్ లోపలికి నడిచి వెళ్ళొచ్చు. ఒకవేళ నడిచి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఎద్దుల బండి కానీ ఇలా బగ్గీ కానీ ఎక్కి వెళ్ళొచ్చు, అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిని సర్పవాసల్ అంటారు. ఈ ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి వెళ్తే ధ్యానలింగాన్ని, లింగభైరవి దేవిని దర్శించుకోవచ్చు. మనము లోపలికి ఏమీ తీసుకెళ్ళకూడదు, పర్సు ఒక్కటే అలౌడ్ ఉంటుంది. మిగతావన్నీ బ్యాగులతో సహా రైట్ సైడ్లో లాకర్స్ ఉంటాయి, లాకర్లో పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7 గంటల నుండి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. Utterly still in dimensions that no one had ever known or able to fathom. Is his physical form in union with the cosmos. They call him a yogi, as he transmitted the profound science of yoga in its full depth. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. The Saptarishis took the sacred science of yoga in all its forms to human habitations. To move humanity from hallucinations of ups and downs interiority. Mahadevaya Namaha. We are glad to announce that cultural offerings and Adiyogi Divya Darshanam will happen every day at 7 p.m. whenever the Adiyogi premises is open. మేము లేజర్ షో అయిపోయిన తర్వాత మా రూమ్కి బయలుదేరాము. మేము బయలుదేరే టైము 8:30, 8:40 అలా అయింది. ట్రాఫిక్ చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది, మొత్తం వెహికల్సే ఉన్నాయి. ఇక్కడ నుండి డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళిపోతాం. ఈ హోటలే అండి, ఆన్లైన్లో రూమ్ బుక్ చేశారు. రాజా రెసిడెన్సీ హోటల్ అండి. ఇక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మైసూర్ వెళ్ళాలి. కోయంబత్తూర్ నుండి మైసూర్కి 5 hours జర్నీ అట. మైసూర్ నుండి మా ట్రైన్ 5:30కి అండి. మా ట్రైన్ టైమింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 5:30కి అండి. రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 1:32 అలా అయ్యింది టైం. ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కదా అని A2Bలో లంచ్ చేసేసాము. లంచ్ అయ్యాక మా లగేజ్ తీసుకొని ట్రైన్ రీచ్ అయ్యాము. ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాము. 10 days ట్రిప్ మొత్తం ఇలా జరిగింది. ట్రిప్ తర్వాత మా ఇంటికి చేరుకున్నాక అమ్మయ్య అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.